గౌరవనీయులైన పత్రికా విలేకరులారా, ప్రజల్లారా, మన రాష్ట్రానికి ఎంతో గౌరవం తెచ్చే ఈ రాజమండ్రిలో ఎంతో గొప్పవారున్నారు. డెవలప్మెంట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా పేదవాళ్లు, అనాథలు ఎక్కువగా జీవించేది ఈ రాజమండ్రిలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే. సిటీలో కొన్ని రోడ్లు తప్ప మంచి రోడ్లు ఎక్కడా లేవు. అవసరమైన చోట వంతెనలు లేవు. త్రాగునీరు కూడా లేవు. ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన మహిళలు ఇక్కడున్న ప్లాట్ఫామ్స్ మీద టాయిలెట్స్ పక్కన పడుకుంటున్నారు. కొన్ని స్కూల్స్ లో క్లాస్ రూమ్సే లేకుండా పిల్లలు చదువుకుంటున్నారు. దీనికంతా కారణం ఏమిటంటే మనకి కావాల్సినంత ఫైనాన్స్ అందకపోవడం వల్లనే. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని తన ఇంట్లోంచి తన సొంత డబ్బు తీసుకొచ్చి ఈ ఊరికి సహాయం చేయడం కోసం మన రాష్ట్రంలోనే గొప్ప ధనవంతులు కృష్ణమూర్తి గారు మన కోసం ముందుకొచ్చారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చెప్పండి త్వరగా త్వరగా. నేనే కృష్ణమూర్తిని. వచ్చింది. వీడు నా కుంజరా. చిన్నతనం నుంచి నాకు నత్తుంది. దాన్ని కరెక్ట్ చేయడానికి నేను వచ్చాను. మన భారతదేశంలో 10 కోట్ల మంది అనాథల్లా వీధుల్లో జీవిస్తున్నారు. వాళ్ళందరికీ తలదాచుకోవడానికి చిన్న గుడిసె కూడా లేదు. వాళ్ళందరికీ ఎవరు సహాయం చేస్తారు? ఉన్నవాళ్లే కదా చేయాలి. 50,000 ఎకరాలకు పైగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ నాకు స్థలాలున్నాయి. అది మాత్రమేనా? లిక్కర్ వ్యాపారం, చిట్ ఫండ్స్, షేవింగ్ సెలూన్, షేర్ మార్కెట్స్, రేస్ కోర్సులు, టెక్స్టైల్స్, జ్యువెలరీ, అవే కాకుండా ఎన్నో గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకెందుకింత డబ్బు, ఎందుకింత భూమి? జానుడు పొట్టకి ఇంత అక్కర్లేదు కదా. నాకంటూ ఉన్నది ఒక్కగానొక్క కూతురు మాత్రమే. మేమిద్దరము బతకడానికి ఇంత డబ్బు అవసరం లేదు కదా. నా దగ్గర దాదాపుగా 2,300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. అందులోంచి 1,800 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు కావాల్సిన చెక్కుని ఇప్పుడు మీ ముందే ఇస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం కలెక్టర్ గారు, ఈ డబ్బు కేవలం పేదవాళ్లకు మాత్రమే చెందాలి. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, తహసీల్దార్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం, దానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఎవరి ద్వారా ఈ డబ్బుని ఖర్చు చేయాలి అనే దాన్ని నేనే చెప్తాను. వారి ద్వారానే ఈ డబ్బు ఖర్చు పెట్టాను. ఇదే నేను చెప్పదలుచుకున్న విన్నపం. సూపర్ రా, లేకపోతే ఎవరికి వాడే మేసేస్తాడు. ఇందులోని ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ కాదు. అంతా సూపర్ ట్యాక్స్ కట్టిన వైట్ మనీ. కృష్ణమూర్తి గారు, వైట్ మనీ అయినా బ్లాక్ మనీ అయినా మీరు ఇచ్చిన చెక్ క్యాష్ అయితే అంతే చాలు. సార్, సూపర్ ట్యాక్స్ కట్టే గొప్ప వాళ్ళందరూ మీలాగా ముందుకు రావాలంటారా? ఆ విషయం మనమెలా చెప్పగలమండి? నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చేశాను. కానీ ఒకటి, నాకంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగే అవసరమైనంత ఉంచుకుని మిగతాది ఇచ్చేశారంటే ఇండియా మొత్తం బడ్జెట్ కంటే కూడా ఎక్కువ డబ్బు మన ఒక్క స్టేట్ నుంచే వస్తుంది. అప్పుడు ఇండియా అభివృద్ధి అపరిమితంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ వీధుల పక్కన ఒక్క అనాథ కూడా కనిపించడంతే. కృష్ణమూర్తి గారు ఈ పని చేశారంటే నెక్స్ట్ సీఎం అవుదామనే ఉద్దేశంతోనే. సీఎం అవ్వాలని కాదు, పిఎం, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇండియాలో అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు ఎవరూ ఇలాంటి విప్లవం సృష్టించలేదు. ఏమీ అర్థం కావడం. మీరు లీడర్ అయిన దగ్గర నుంచి ఏం అర్థం చేసుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ ముందుగా పోలీసులకి, మినిస్టర్లకే తెలియాలి. ఆయనకి తెలిస్తే ఆయనే తీసుకుపోయేవారు. అవన్నీ తెలియజేయాల్సింది కలెక్టర్ అమ్మగారు కదా.
కర్ణాటకలో పెద్ద కోటీశ్వరుడు కూతురైనా డబ్బు డబ్బే కదా ఏమంటారంటే నీ వేళకోళాలన్నీ ఈ కలెక్టర్ గారి ముందొద్దు. మేడం, ఇలాంటి విషయం జరుగుతున్నప్పుడు సీఎం ఊళ్ళో లేకపోయినా మాతో ఓ మొక్క చెప్పొచ్చు కదా. ఇలాంటి వాటికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సార్, నేనిలా జరుగుతుందని ఊహించలేదు. ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశాను, మన రాష్ట్రానికి సహాయం చేస్తానని కృష్ణమూర్తి గారు చెప్పారు. అమ్మా రాజకీయాల గురించి ఐఏఎస్ చదివితే తెలియదు. రాజకీయం సంగతి తెలియదండి, కానీ కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మీ దగ్గర ఉన్న ఎక్సెస్ అమౌంట్ ని పేదలకి సహాయం చేయడానికి సరెండర్ చేశారంటే మన దేశాభివృద్ధి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఊరు పారేసును పొందించుకున్నావు కదా. మేడం, ఇక మీరు బయలుదేరండి. అలాగే సార్, బాయ్. అయ్యో చెయ్యి చెయ్యి అయ్యో అయ్యో, చెయ్యి 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 ఇది ఏం ఆఫీసు? పోస్ట్ ఆఫీస్. ఓ, ఏంటి సార్ ఈరోజు ఉదయం మందులు వేసుకోలేదా? మంత్రి గారిల్లు. ఏ మంత్రి? మన ప్రతిపక్ష నాయకులు సార్. ప్రతిపక్ష నాయకులా? ఆ. అలా అర్థమయ్యేలా చెప్పచ్చు కదా. కమా, ఆ, నువ్వు కనుక నా పక్కన లేకపోతే ఈ టోపీ ఏనాడో ఎగిరిపోయేది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మీ టోపీని ఎగిరిపోనివ్వండి సార్ ఈ జగపతి. ఈ యాక్టర్ పేరేంటి? ఈవిడ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. ప్రియా అలెగ్జాండర్. నమస్కారం అమ్మా. నమస్కారం. కొంచెం మతి మరుపు. తెలుసండి. తెలుసట. సారీ. ఆ కృష్ణమూర్తి ఒక మెంటల్ వెధవ. వాడి బావ డీజీపీ ఓ సెమీ క్రాక్, యూస్లెస్ ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పడుకొస్తానని వెళ్ళావు, ఎక్కడయ్యా? ఎవరిని? మీ బావ కృష్ణమూర్తిని. ఓ, ఆయన సార్, ఆయన డబ్బు సరెండర్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ కే ఊరికి వెళ్ళిపోయారు సార్. మా బావ గురించి నాకు బాగా తెలుసు సార్. ఎంగిల్ చేత్తో కూడా ఆయన కాకిన తోడు. ఆయన ఈ పని చేశాడంటే అనుమానమే. గౌరవయ్యా, నిన్ను నీ బావని కలిపి లోపలేస్తా. ఆపోయ్యా, ఇది నవ్వులాట కాదు. మనం చెప్తేనే కృష్ణమూర్తి పనిచేశాడని మనం వెళ్ళి ప్రజలకు చెప్పాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇదిగో డీజీపీ, వెంటనే కృష్ణమూర్తికి ఒక అభినందన సభ ఏర్పాటు చేయి. దేశం బాగుపడ్డట్టే. జన్మభూమి నా మాతృదేశం, నా మాతృదేశమే జన్మభూమి. నా పిల్లలు నాకు కావాలి. ఇక మీద ఎవరు ప్లాట్ఫామ్ లో పడుకోక్కర్లేదు, ఎందుకంటే అందరికి 3 రూములు ఇల్లు కట్టి ఇవ్వబోతున్నారా. మాల్దే, నీకు నచ్చిన హల్వా కొని తీసుకొచ్చాను. నీ బావ నీతో మజా చేస్తాడు. మాల్దే, ఎక్కడుంది? కనపడలేదు. ఎక్కడ వదిలిపెట్టను. ఇక్కడున్నావా? ఈరోజు తెల్లవారు శివరాత్రి. పసుపు రంగు చీర అయితే ఇదే నా మాల్తే. ఎవరది? అయ్యా ఏంటి అయిపోయా? నా మాల్తి మారలేదురా. మారిపోయావు. ఒరే, నిద్ర పట్టలేదని ఓ క్వార్టర్ మందు కొనుక్కుని తాగి పడుకుంటే వచ్చి నిద్రలో పాడు చేస్తున్నావు కదరా. నా మాల్తి కట్టుకున్న పసుపు చీర నా మాల్తి ఎక్కడరా? మాలతి మాయమైపోయింది. ఎక్కడరా? అదిగో. అయ్యో అబ్బో, పసుపు చీర. అబ్బో, ఏంటి కొండముచ్చు, ఫుట్బాల్ లో వచ్చి ఇక్కడ పడ్డావు? ఆ పండోడు తన్నేళ్లే. ఏయ్, ఇన్ని రోజులుగా ఉంటున్నావుగా, నీ పెళ్ళం ఎవరో గుర్తు పట్టలేవా నువ్వు? అందుకోసం వెతికాను. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. రోజు నీకిది బాగా అలవాటే, ఇలాగే తన్నులు తిని చావు. సస్సు, నా పిల్లం ఎక్కడుంది? తను లేకపోతే నాకు అసలు నిద్ర పడ్డది సరసు. తను సెకండ్ షో సినిమా చూడడానికి వెళ్ళింది. గొడవ చేయకుండా వెళ్ళి పడు. నువ్వే షోకి వెళ్తున్నావు? నేను తర్వాత ఇంకో షోకి వెళ్తాను. నేను వచ్చేదా సరసు? ఏడ్చావులే, నీ మొహానికి అదొకటా? ఇంకో పెద్ద మందు కొట్టి పడుకో. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను నీతో పాటు షోకు వస్తాను అని. ఒప్పుకొని అంటావేంటి సరసు?
5 స్టార్ హోటల్లో ఎంతో మంది బ్రాండ్ ఫిగర్స్ వెయిట్ చేస్తున్నారు, కానీ వీడికి ఫ్రెష్ గా కావాలట. రేయ్ నువ్వు ఫ్రెష్ అని ఎక్కడికి తీసుకువెళ్తున్నారా? సిటీ మొత్తం తిరిగేసారా, ఊరికే మోసం చేస్తున్నారు రాస్కెల్స్. దగ్గరకు వచ్చేసాం, కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. సార్ ఆ లెఫ్ట్ లో కొంచెం ఆపండి ప్లీజ్. ఏంటి ఈ స్లమ్లోనా? ఫ్రెష్ కేసులన్నీ స్లమ్ లోనే దొరుకుతాయి సార్. దిగు దిగు. సార్ ఈ అమ్మాయి. అయ్యో ఈ సార్ అమ్మాయి. సార్ నిజంగా చెప్తున్నాను, ఫ్రెష్ మంచి డ్రెస్ చేశారంటే మీ ఇంట్లో అమ్మాయి కన్నా అందంగా ఉంటుంది. రేయ్ వాడు చెప్పేది కరెక్టేరా. ఇదే బురదలో ఉన్న కమలం రా. కమాన్. సార్ నా ఫీజు ఏంటి? అదే మంచి ఫీజు. ఏయ్ ఆగరా, ఏంటి సార్ ఎటు సార్? జారుకుంటున్నావు? ఆ? నేనేమైనా ఎర్రి మొహన్ అనుకున్నావా? క్యాష్ తీరా ముందు. నీకు ఆల్రెడీ ఇచ్చేసానుగా, ఇంకేంటి? అదే అడ్వాన్స్. ఎక్కడ్రా సెటిల్మెంట్? అయ్యయ్యో ఇదే గోల్ ఇది. ఆ? ఇది నా ఖర్చులకే. పోరా. ఎవతే అది నా ఏరియాలోకి వచ్చింది? నిన్ను శాంతి, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను అక్కడ వెంటాడుతున్నాడు. నన్ను కాపాడక్క. ఎవరది? సరే నువ్వు అక్కడికి వెళ్ళి దాకు, నేను చూస్తాను. వీడా? ఎక్కడో చూసినట్టుంది. ఇక్కడున్నావా? దొరికావే నిన్ను. హాయ్ బావా, ఎలా ఉన్నావు? ఎవరైతే ఏంటి, నీకు ఊరికే కదా. నువ్వెవరా వదులుతాను? కౌగిలించుకుని ఊరికే వెళ్ళిపోతావా? తీయరా డబ్బు. ఎక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? చేతి డబ్బు? వెయ్. ఏయ్, తీయరా. తీయవే. ఏయ్, ఇవ్వరా? చెయ్. ఇవ్వు. నేనే ఇస్తాను, ఆగవే. ఎక్కడ చేతి నువ్వు ముందు చేతి. ఏయ్, చేతి ఇవ్వమంటుంటే నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. నువ్వు ఏయ్, చేతి ఇవ్వక్కర్లేదు. నేనే తీసుకుంటాను. ఓ మై గాడ్, ఇది దెయ్యం. ప్రియమైన విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, మన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ కి ఆధ్వర్యం వహించడానికి, కొత్త స్కూల్ కట్టడం ప్రారంభించడానికి ఇక్కడికి రావాలనుకున్న గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ మహాగణపతి గారు కొన్ని అనుకోని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోతున్నారు. ఈ వేడుకని వాయిదా వేయకూడదని చెప్పి ఆయన తన తరఫున వాళ్ళబ్బాయి రాజుగారిని ఇక్కడికి పంపిస్తున్నారు. గౌరవనీయులైన రాజాగారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. ఇప్పుడు వెల్కమ్ స్పీచ్ ఇవ్వడానికి మన స్కూల్ లీడర్ శాంతిని ఆహ్వానిస్తున్నాను.
గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి, విద్యార్థినులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పేదదాన్నైన నాకు ఈ వేదిక మీద 2 ముక్కలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకే కాకుండా ప్లాట్ఫామ్లో జీవిస్తున్న అడ్రస్ లేని నాలాంటి అమ్మాయికి చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించినందుకు మా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ ఈ ప్రపంచంలో అంతరాత్మ లేని మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. వీధిలో ఉంటున్న నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి చూడటం డబ్బున్న అబ్బాయిలకి కాలక్షేపం. నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది. దాన్ని నేను ఈ వేదిక మీద ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ చెప్పకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. నేను స్ట్రీట్ లైట్ కింద కూర్చుని చదువుకుంటున్నాను. ఈ సంఘటన ఆ సమయంలోనే జరిగింది. అప్పుడే సార్, నో థ్యాంక్స్. మా అన్నయ్య వచ్చి ఈ కొత్త యూనిఫామ్ ఇచ్చారు. ఇదంత గొప్ప విషయమని మీరు అనుకోవచ్చు. నాలాంటి పేదవాళ్ళకి సంవత్సరానికి ఒక యూనిఫామ్ దొరకడమే ఎంతో అపురూపమైన విషయం అండి. అలా కష్టపడి చదువుకునే మాలాంటి వాళ్ళని పరువుతో బతకనివ్వకుండా ఇబ్బంది పెట్టడం కొందరికి అలవాటు. ఏమిటి సార్ ఉక్కపోస్తుందా? కవిత, ఆ ఫ్యాన్ స్పీడ్ పెంచు. అయ్యా, మీరు మినిస్టర్ గారి అబ్బాయి. మీరు గొప్ప మనసుతో దయచేసి నాలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. ఈ సమయంలో ఆదమరచి నా సొంత కథ చెప్పేశాను. అందరూ నన్ను క్షమించాలి. మా పాఠశాల తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శాంతి, కమ్ హియర్. పేరు శాంతి, వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. తలకా దెబ్బేంటి? అది మేడం, సారీ సార్, జారి కింద పడిపోయాను. సరే, నువ్వు వెళ్ళమ్మా. ఓకే మేడం.